హలో అండి, నమస్తే. ఈరోజు ఆలు మేతి కర్రీ అండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత ఆలు ఒకటి సన్న ముక్కలు కట్ చేసుకున్నాను. మేతి, ఈ అనపగింజలండి. ఇది తొక్క తీసిన అనపగింజలన్నమాట. చిల్లిగాలు అంటారు ఇది. అన్నీ వేసి ఉప్పు, కారము, ధనియా పొడి, ఉప్పు అంతా, కొబ్బరి ఇంకా వేసి గుత్తంగా వస్తుందండి. ఇది దగ్గర ఒక హాఫ్ గ్లాస్ పానీ నీళ్ళు వేస్తే చాలు. ఇది అయిపోతుంది కర్రీ. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది ఇది. దీంట్లో మెంతి వేస్తే కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది, అరోమాతో. ఒక విజిల్కు వేసేస్తే అయిపోతుందండి. ఇదిగోండి, ఒక 2 విజిల్లకు ఇలా వచ్చిందండి కూర. చూసినారా? అనపగింజలు, ఆలు, మేథి, ఈ 3 వేస్తే కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. ఇది చపాతీ, పూరీలోకి కానీ మనము పుల్కాలో, ఇది ఎందులో అయినా సరే, అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. కలుపుకొని తినొచ్చు, నంచుకొని కూడా తినొచ్చు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేస్తున్నాను. ఇది తొందరగా అయిపోతుంది. ఇది ఇలా ఉల్చినవే దొరుకుతున్నాయి బజార్లో. ఈ అక్కడి నుంచి తీసుకొచ్చిందండి, వేరే చోటు నుంచి. మన తెలంగాణలో కొంచెం తక్కువ, ఇది రేర్గా దొరుకుతుంది. ఎక్కువ తినరు వీళ్ళు. రాయలసీమ, కర్ణాటక వాళ్ళు ఎక్కువ తింటారు ఇది అనపగింజలు. ఇంత మామూలుగా అయితే గింజలు తీసింది ఇచ్చేస్తారు, తొక్క తీసింది. ఆ గింజల్లో ఉన్న తొక్కను కూడా తీసి అమ్ముతున్నారండి ఈ మధ్య. ఇలా ఇవ్వండి కర్రీ, వేడి వేడి కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హలో, థ్యాంక్ యూ.